ఇంటింటికి రేషన్ ఇవ్వటం అనేది ఒక గవర్నమెంట్ అసలు ఎంత పెద్ద ఇనిషియేటివ్ అని అర్థం చేసుకోవాలి సార్ దాన్ని. సార్ ఏదో ఫ్రీగా బియ్యం ఇచ్చేస్తున్నాడు అని అనుకుంటున్నాం, కానీ పేదరిక నిర్మూలన అని అంటే 5% అంటే నాకు తెలిసి అది కూడా కొంత బెగ్గర్స్ కూడా లేకుండా అవుతారేమో ఇన్ ఫ్యూచర్. అలా అండం తప్పు, అడుక్కు తినేవాళ్ళని, కానీ దేవుడిచ్చిన శాపం అనొచ్చో మరి ఏంటో తెలియదు, కానీ బట్ అది కూడా ఉండదేమో సార్ నిజంగా. ఉండదు సార్, అప్పుడే కదా సార్ నా రియల్ ఇండియా. పేదవాడు ఉంటే పర్లేదు సార్, ఎందుకంటే పేదరికం ఉండకపోవడం అన్నది ఒక యూటోపియన్ కాన్సెప్ట్, అది జరగదు. ఖచ్చితంగా సమాజంలో కింద మీద ఉంటారు, కాకపోతే ఎక్స్ట్రీమ్ పావర్టీలో ఎవరు ఉండకూడదు అన్నది నా ఆశ సార్. ఓకే, అంటే 2 పూటలైనా తిని పడుకొని పొద్దున్న లేచి మళ్ళీ పనికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వస్తే 2 పూటలు తినడానికి ఉండాలి సార్. అది మన లక్ష్యం ప్రస్తుతానికి సార్. అండ్ ఖచ్చితంగా 2032 వరకు మనం ఇది సాధించే అవకాశం చాలా గట్టిగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈ రిపోర్ట్ కాదు సార్, లాస్ట్ రిపోర్ట్ వరల్డ్ బ్యాంక్ ఏమన్నదంటే ఇండియా ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్ పావర్టీ నుంచి బయటకు వచ్చేస్తుందో అప్పుడు వరల్డ్ కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ బాధ్యత ఇండియా మీద ఉంది అన్నట్టు మాట్లాడింది సార్. జస్ట్ ఇమాజిన్, అంటే ఇండియా ఒకవేళ పావర్టీ నుంచి బయట వచ్చింది అంటే ఇది వరల్డ్కి కూడా ఒక ఎగ్జాంపుల్లా అవుతుంది. ఇంత పెద్ద జనాభా చాలా సార్, 144 అంటే సార్ మామూలు సార్. ఇప్పుడు ఎందుకు అమెరికా పరిగెట్టి మన దగ్గరకు వస్తుంది, ఎందుకు రష్యా మన దగ్గరకు వస్తుంది, ఎందుకు చైనా మనతో గొడవకు రావట్లేదు? ఎందుకంటే ఫ్యూచర్ మార్కెట్ ఈజ్ ఇండియా, పాపులేషన్ ఇక్కడే ఉంది. అండ్ వీఆర్ నాట్ ఎక్స్పోర్ట్ ఎకానమీ, వీఆర్ ఇంపోర్ట్ ఎకానమీ. మనం ఎక్స్పోర్ట్ చేయము, మనం ఎక్కువ ఎవరైనా మన మీద బిజినెస్ చేసుకోవాల్సిందే. 100 సార్. బిజినెస్ ప్రాస్పెక్ట్స్ వచ్చే 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు మాత్రము ఒక రేంజ్లో భూమిలో ఉంటాయి సార్. మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకొని గవర్నమెంట్ ఎలా ఆలోచిస్తుందో మీరు అలా ఆలోచించుకొని ఆ దారిలో ముందుకెళ్తే మాత్రం 100% సక్సెస్ వస్తుంది. కాకపోతే జాగ్రత్తగా ప్లానింగ్ చేసుకోవాలి. పాపులేషన్ ఎక్కువైపోయిందని బాధపడేది రోజు నుండి పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి అదృష్టం అనే రోజుకి వచ్చాం. డెమోగ్రాఫిక్ అది అర్థం అవుతే, డెమోగ్రాఫికల్ ఇవి అర్థం అవుతే నిజంగానే వరంలాగానే భావించవచ్చు మన రిసోర్సెస్. మనకి ఎకానమీలో డెమోగ్రాఫిక్ డివిడెండ్ అని ఒక కాన్సెప్ట్ ఉంది సార్. ఇప్పుడు మన యావరేజ్ ఎవరైతే ఏజ్ ఉన్నారో వాళ్ళందరూ యూత్, వాళ్ళ యూత్కి స్కిల్ చేస్తే ఖచ్చితంగా దేశం బాగుపడుతుంది సార్. సార్, ఇంకా మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఇంటెలెక్చువల్స్ కోసం అయితే సరిపోతుందేమో అనుకున్నాను, కానీ ఇంటెలెక్చువల్స్తో మనకు పనిలే. ఎందుకంటే వాడికి ఆల్రెడీ అన్నీ తెలిసి ఉంటాయి. ఇన్ డీటెయిల్గా పోవాలి ఇంకా చాలా. జస్ట్ ఒక 10th క్లాస్ పిల్లోడికి కూడా ఎకానమీ చాలా అవసరం అనే పద్ధతిలో చెప్పారు మీరు. ఇప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ సార్ ఎకానమీలో బాగా రోల్ ప్లే చేసేది సగటున ఒక పర్సన్ యొక్క ఇన్కమ్. దాన్ని బట్టే ప్రపంచవ్యాప్తంగా దేశం ఏ ర్యాంక్లో ఉందని చెప్తారు. ఉదాహరణకు నేను చెప్పాలి అని అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇండియన్స్లో చూస్తే సగటున ఒక వ్యక్తి యొక్క ఇన్కమ్ చూస్తే 2 lakhs అని చెప్తున్నారు మన రూపీలో చెప్పాలంటే. ఇప్పుడు ప్రజెంట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ జీడిపి కానీ ఎకానమీ కానీ సూపర్ పవర్గా ఉందైతే USA. సో నంబర్ 1 ఉన్న ర్యాంక్లో ఉన్న దేశం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ 69 lakhs. 2 lakhs ఎక్కడ, 69 lakhs ఎక్కడ? సో ఇందాక మీరు చెప్తున్నట్టు 3rd ఉంటాము, ఆ తర్వాత కాంపిటీషన్ ఎలా అనేది దేశానికే వదిలేయాలి. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ విషయంలో ఈ రోజున 2 lakhs ఉన్నాం. వెరాస్ తెలంగాణ అయితే గర్వంగా చెప్పుకోవడానికి 3.95 lakhs, ఆల్మోస్ట్ 4 లక్షలు పర్ క్యాపిటల్ ఇన్కమ్లో ఉన్నాం. అంటే 2nd or 3rd, ఆల్మోస్ట్ 4th ప్లేస్లో డబుల్ ఉన్నాం, రైట్? సో ఇప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఫస్ట్ ఎకానమీలో ఉన్న యుఎస్తో ఎలా కాంపిటీట్ అవుతుంది, చైనాతో ఎలా అవుతుంది, ఈవెన్ జర్మనీ కూడా ఏం తక్కువ లేదు, ఆల్మోస్ట్ 34 lakhs ఏమో అనుకుంటున్నాం. సో కనీసం 3rdకి పోవడం కూడా కష్టంగానే కనిపించింది. అంత తొందరగా అవ్వదు సార్. ఎందుకంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే సింపుల్ సార్, కామన్ మ్యాన్కి అర్థమయ్యేలా చెప్తాను. జీడిపి డివైడెడ్ బై పాపులేషన్, అంతే. మన పాపులేషన్ చాలా పెద్దది కాబట్టి మన జీడిపి ఎంత ఎదిగినా సరే డినామినేటర్ ఫిగర్ కూడా చాలా పెద్దది కాబట్టి రిజల్ట్ చిన్నది వస్తుంది. మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలంటే ఒకవైపు జీడిపి పెరగాలి, రెండో వైపు పాపులేషన్ తగ్గాలి. ఒక క్యాల్కులేషన్ ప్రకారము ఇది 2070 నుంచి స్టార్ట్ అవుతుంది సార్ రైజ్, మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ రైజ్. ఎందుకంటే అప్పటి వరకు మన జీడిపి పైకి వెళ్తూ ఉంటుంది, పాపులేషన్ కింద రావడం స్టార్ట్ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు ప్రతి డాట్ కనెక్ట్ అవుతుంది సార్. ఇక్కడ అగైన్ మళ్ళీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది NRC, CAA.
దెన్ జనాభా లెక్కలు కూడా సవరించాలి. అవును. వన్ నేషన్ వన్ థియరీ అగైన్ ఇక్కడ అప్లికేబుల్ అవుతుంది. అది హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, సిక్కా, బౌద్ధ ఎవరైనా సరే ఇక్కడ ఖచ్చితంగా భారతదేశంలో ఉండాలంటే ఖచ్చితమైన ఆధారాలు ఉండాలి. ఒకటి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డెమోక్రటిక్గా ఉండాలి కాబట్టి ఒకళ్ళు ఇద్దరినే కనాలి అనేది ఇప్పుడు మీరు చెప్పిన డాట్. సో ఈ సిఏఏ ఎన్ఆర్సీ ఆల్రెడీ దే హ్యావ్ ఇంప్లిమెంటెడ్, అంటే ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నారు. సో ఇవన్నీ అగైన్ కాంపిటీషన్ కోసమే జరుగుతున్నాయి అన్నట్టుగా అనిపిస్తూ ఉంది. మతపరంగా చేస్తున్నారని కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు. దీన్ని ఏ రకంగా అర్థమయ్యేలా చెప్తారు? ఎకానమీ, సోషియో కల్చరల్ రెండు టైర్స్ ఆఫ్ ది సేమ్ వెహికల్. ఎస్ ఒకటి ఎకానమీ, ఒకటి సోషియో కల్చరల్. మనం హిస్టారికల్గా మన దేశాన్ని చూసుకుంటే ఇట్ ఈస్ డ్రివన్ సోషియో కల్చరల్. ఇప్పుడు మనం ఎకానమీని ముందు తోయడానికి ట్రై చేస్తున్నాం. ఈ సోషియో కల్చరల్ ఆస్పెక్ట్స్లో పాపులేషన్ కంట్రోల్ అన్నది కొన్ని రిలీజియస్ బిలీఫ్ సిస్టమ్స్లో లేవు సార్. లేవు. సో దానివల్ల కాకపోతే అది కూడా మారుతుంది సార్, ట్రస్ట్ మీ. ఎందుకంటే ఖచ్చితంగా, ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతున్న కొద్దీ ఎవరైనా సరే ఇద్దరికంటే ఎక్కువ కనే ముందు 100 సార్లు ఆలోచిస్తారు సార్. సో ఆ యూసీసీ వస్తుంది కదా సార్ ఎప్పుడు, అంటే 27 కల్లా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిద్ది, ఇంకా పెరిగిద్ది ఖచ్చితంగా ఆలోచిస్తాడు. 100%. ట్రూ. 2070 వరకు కాస్ట్ ఆఫ్ లివింగ్ ముందు పైకి వెళ్తుంది అంటే సార్ మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి సార్. మనం ఇప్పుడు ఏ ఫేజ్లో ఉన్నామంటే డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ అంటారు. ఈ డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్లో మనం పాపులేషన్ ఇంకా ఇలా పెరుగుతూనే ఉంటుంది 2035, 40 వరకు. అక్కడ స్టాప్ వస్తుంది, ఇంకా పడిపోవడం స్టార్ట్ అవుతుంది సార్. ఆ పడిపోతున్నప్పుడు ఖచ్చితంగా మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది. ఎఫర్ట్ చేయలేడు వాడు బయట. చేయలేడు సార్. ఒకడు 10 మందిని పెంచాలంటే అవ్వచ్చు, కష్టం. ఎందుకంటే పరిస్థితులు అలాగైపోతాయి. కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్, కాస్ట్ ఆఫ్ హెల్త్ బాగా పెరిగిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా జనాభా కిందికి వస్తుంది సార్. సో 2070, 2080 కల్లా మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ పైకి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది సార్. ఓకే. సో ఇక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచాలి ఉద్దేశం కాదు సార్, ఇక్కడ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయాలి అన్నది ఉద్దేశం. క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయాలి సార్. మనం గవర్నమెంట్ గురించి మాట్లాడుకుంటే కనుక 2 విషయాల్లో మాత్రం నేను ఖచ్చితంగా గవర్నమెంట్ తప్పు పట్టుకుంటాను సార్. ఒకటి ఎడ్యుకేషన్, ఒకటి హెల్త్. ఇది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ బాగా తీసుకోవాలి సార్. ఎందుకంటే ఒక కామన్ నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఈ 2 అతిపెద్ద బరువులు సార్, ఎడ్యుకేషన్, హెల్త్. కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే లక్షలు, కార్పొరేట్ స్కూల్కి వెళ్ళినా లక్షలు. గవర్నమెంట్ స్కూల్లో తినడానికి తిండి ఫ్రీగా పంపిస్తున్న బియ్యము సరే, కానీ ఎడ్యుకేషన్ మాత్రం ఆ క్వాలిటీలో అందట్లా. ఈరోజు పొద్దున్నే సార్ ఆ ఎంపీ పేరు నేను చెప్పను, హాస్పిటల్లో ఉన్నాడని పోస్ట్ పెట్టాడు. హాస్పిటల్లో యశోద హాస్పిటల్లో ఉన్నాడు. ఆయన ఏమని పోస్ట్ పెట్టాడంటే వాళ్ళ పిఏ పెట్టినట్టున్నాడు. ఆయనకి పెట్టడం రాదు, ఎలాగో ఈరోజు అంతా పిఆర్ఓ సిస్టంలో పెట్టుకున్నారు. హాస్పిటల్లో ఉంటూ కూడా ఎడతెగక ప్రజాపాలన చేసి అందరి యొక్క బాగోగులు చేసుకుంటున్నాడు అని అన్నాడు. కానీ నాకు బాధ అనిపించింది ఏంటంటే, నువ్వు కార్పొరేట్ హాస్పిటల్లో ఇన్సూరెన్స్ ఏదో క్లెయిమ్ చేసుకొని 20-30 లక్షల బిల్ అయినా నువ్వు బయటికి వచ్చేస్తావు హ్యాపీ. ఒక్కనా ఎంపీ, ఒక్కనా ఎమ్మెల్యే కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటూ పెట్టాలి ఆ పోస్ట్. పెట్టలేదేంటా అని కొద్దిగా చిందించిన నేను. కింద కమెంట్ కూడా పెడదాం అనుకున్నా కానీ దీనివల్ల ఒరిగేది ఏమీ లేదు అనిపించింది. సో మీరు అన్నట్టు ఆ నేషనలిస్ట్ భావాలు వస్తే ఎడ్యుకేషన్ అనేది నిజంగా ఈరోజు ఎంటర్ప్రెనర్స్ని తయారు చేయాలన్నా ఏం చేయాలన్నా ఎడ్యుకేషన్ మీదనే ఆధారపడింది. రెండవది వైద్య. ఏదైనా ఇరిగినప్పుడు చేసినప్పుడు ఎవడైనా ఎమోషనల్గా ఏడుస్తూ కూర్చుంటాడు బయట, లోపట్ల పైగా బిల్ వస్తుంది. నేను ఒక మాట చెప్తాను, ఎమోషనల్గా చాలా టచ్ చేశారు సార్. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు బ్యూరోక్రాట్ సార్, నేను తయారు చేస్తున్నాను. నేను నా పిల్లలకి ఎప్పుడు ఒక మాట చెప్తాను సార్, మీరు ఐఏఎస్ ఆఫీసర్ అయిన రోజు మీ లిస్ట్ ఆఫ్ డైలీ డ్యూటీస్లో ఒక ఎడ్యుకేషన్ని, ఒక హెల్త్ని టచ్ చేయాలి. యాజ్ ఎ డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఇఫ్ యూ గో అండ్ విజిట్ గాంధీ హాస్పిటల్ వన్స్ ఇన్ ఏ మంత్, ఆ హాస్పిటల్ దశ మారిపోతుంది సార్. మీరు ఈరోజు ఉన్న పలంగా గాంధీ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ మార్చరీ చూస్తే కనుక మీరు కళ్ళు తిరిగి పడిపోతారు సార్. అంటే ఏంటి సార్ పరిస్థితి? చాలా అసలు బాగాలేదు సార్. అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా ఉండాలి సార్? గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ స్కూల్ సార్. ప్రతి పెద్ద పొలిటికల్ లీడరు గవర్నమెంట్ స్కూల్ నుంచే వచ్చాడు సార్. కార్పొరేట్ స్కూల్ నుంచి పెద్ద లీడర్ ఇప్పుడు దాకా రాలేదు సార్. మేబీ వచ్చే జనరేషన్లో రావచ్చేమో, కానీ మనం ఫ్రీడమ్ స్ట్రగుల్ కూడా చూసుకుంటే కనుక గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాడే అక్కడి దాకా వెళ్ళాడు సార్. అంటే మన రియల్
టాలెంట్ పూల్ అక్కడ ఉంది. ఓ సో ఖచ్చితంగా టీచర్స్ని గవర్నమెంట్ అంతేగా స్కూల్లో ప్రధానమంత్రి ఈరోజు మీరు బికాస్ CMs అంతే, మీకు ఒక విషయం చెప్తాను సార్, కార్పొరేట్ స్కూల్లో సెల్ఫిష్నెస్ నేర్పిస్తారు సార్, గవర్నమెంట్ స్కూల్లో దేశభక్తి నేర్పిస్తారు సార్. అది తేడా సార్. ఆ గవర్నమెంట్ స్కూల్లో నువ్వు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే గనక ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది సార్. డైనమైట్స్ తయారవుతారేమో. కావాలి దేశానికి డైనమైట్. అందరూ నేను బయటికి వెళ్ళిపోయి యూఎస్లో ఎంఎస్ చేసుకుంటా, నేను అక్కడ కంపెనీ సెట్ చేసుకొని కోట్లు సంపాదించుకుంటా, దేశానికి ఏమొచ్చింది సార్? ఐఐటి ఐఐఎమ్స్లో చదువు చెప్తున్నారు, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఒక్కడు ఇండియాలో ఉండట్లేదు, అందరు వెళ్ళిపోతున్నారు. నాకేం దొరికింది? నా దేశానికి ఏం దొరికింది సార్? సో ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్స్లో మాత్రం ఇంప్రూవ్మెంట్. మీరు చెప్పిన తర్వాత ఇంకో డాట్ అయితే చాలా క్లారిఫికేషన్ అర్థమైంది సార్. గవర్నమెంట్ స్కూల్స్ ఆ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడు లీడర్ అయ్యాడు కంపల్సరీగా. అందరు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చిన వాళ్ళని చూశాను. ఐఐటి నుండి వచ్చిన ప్రతివాడు గూగుల్ CEO, మైక్రోసాఫ్ట్ CEO, వర్చుసా, అది ఇది ఇది అనే ఉన్నారు. ఎలాగో క్వశ్చన్ అక్కడికే వచ్చింది కానీ ఓపెన్గా అడిగేస్తాను నేను సార్. భారతదేశంలో ఉన్నటువంటి డైనమైట్స్ CEOస్గా బయట ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. క్వశ్చన్ చాలా స్ట్రైట్గా అడగాలి అని అంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ MNC కంపెనీస్లలో ఇండియన్సే 20 మెంబర్స్ ఉన్నారంట, టాప్ మోస్ట్ కంపెనీస్లలో. వాళ్ళకు ఉండాల్సిన దేశభక్తి ఏంటి? వాళ్ళు బయట దేశాల్లో ఉంటూ వాళ్ళ ఎకానమీలో తోడవుతున్న కంపెనీస్లో నంబర్ 1, నంబర్ 2 గేమ్స్లలో వాళ్ళు ఉన్నారు. వెరాజ్ వాళ్ళకే దేశభక్తి నిజంగా ఉంటే, లేదు అనేది నా ఉద్దేశం కాదు, బట్ వెరాజ్ నా టాలెంట్ నా దేశానికి కనుక ఉపయోగపడితే ఈ 20 మెంబర్స్ మనం అనుకున్న సో కాల్డ్ CEOs వస్తే భారతదేశంలో అకామిడేట్ అవ్వరా? భారతదేశంలో వాళ్ళకి ఆపర్చునిటీస్ లేవా? వాళ్ళల్లో ఉండే దేశభక్తిని మీరు ఏ రకంగా చూస్తారు యాక్చువల్లీ? సార్, వాళ్ళలో మీరు అన్నట్టుగానే దేశభక్తి లేదు అని చెప్పడం తప్పు. కాకపోతే ఆ లెవెల్లో సెలెక్షన్ ఫర్ ఇంటర్వ్యూ ఫర్ ది టాప్ పొజిషన్లో నా కంపెనీకి వీడిని సెలెక్ట్ చేస్తే యాజ్ ఎ CEO ఎలా లాభాలు తీసుకొస్తాడు, ఆ డైమెన్షన్లో సెలెక్షన్ జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి నేషనలిజం స్పిరిట్ ఉందా, ఇవన్నీ చూడరు. ఓకే. సో ఒకడు అటు వెళ్ళాడు అంటే ఆ స్పిరిట్ చూపించాడు కాబట్టి. ఇంకో విషయం మీకు చెప్తాను సార్. వై ఇండియన్స్ ఆర్ ఆక్యుపైయింగ్ ది టాప్ పొజిషన్స్ ఇన్ ది మల్టీనేషనల్ కంపెనీస్. ఇది చాలామందికి ఈ విషయం అర్థం కాదు సార్. దీనికి ముఖ్య కారణము మన కెపాసిటీ టు టాక్ ఇన్ ఇంగ్లీష్. చైనీస్ వాడు చైనీస్లోనే మాట్లాడతాడు, జాపనీస్ వాడు జాపనీస్లోనే మాట్లాడతాడు, ఫ్రెంచ్ వాడు ఫ్రెంచ్లోనే మాట్లాడతాడు, జర్మన్ వాడు జర్మనీలోనే మాట్లాడతాడు, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడరు సార్. సో ఈ పెద్ద పెద్ద కంపెనీస్ వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయి ఉంటారు కాబట్టి కామన్ కనెక్టింగ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ సార్. మన వాళ్ళు ఈ లాంగ్వేజ్లో నంబర్ 1 సార్. వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఫర్ సెలెక్టింగ్ ఇండియన్స్ యాజ్ ది హెడ్స్ ఆఫ్ ది బిగ్ కంపెనీస్ ఈజ్ అవర్ కెపాసిటీ టు టాక్ ఇన్ ఇంగ్లీష్. దీనివల్ల వీళ్ళు పైకి వెళ్తున్నారు సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇండియాకి ఏమన్నా చేస్తున్నారా? నేను అనుకుంటాను అవకాశం ఉన్నప్పుడల్లా చేస్తున్నారేమో. బట్ కంపెనీ రూల్స్, విదిన్ ది లిమిట్స్ ఆఫ్ కంపెనీ రూల్సే చేయాలి కాబట్టి వాళ్ళు నేషనలిస్టులు కాదు అని చెప్పడానికి మాత్రం లేదు. ఎందుకంటే వాళ్ళ ధ్యేయం అది కాదు. వాళ్ళు ఇప్పుడు నేనే గూగుల్కి వెళ్ళాను అనుకోండి, నేను గూగుల్కి వెళ్తే నేను నేషనలిజం స్పిరిట్తో వెళ్ళలేదు సార్. నేను డబ్బులు సంపాదించుకోవాలి అన్న స్పిరిట్తో నేను వెళ్ళాను కాబట్టి, నేను టీచర్ అవ్వాలి, మన ఫ్యూచర్ జనరేషన్ని తీర్చిదిద్దాలి అని ఒక ఆలోచన ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నాను సార్. ఈ లాంగ్వేజ్ బేస్ 2 days బ్యాక్ నేను అమిత్ షా గారు ఏదో విషయంలో మాట్లాడారు. రానున్న రోజుల్లో ఇంగ్లీష్ మాట్లాడితే కాదు, హిందీ మాట్లాడితే గర్వంగా ఫీల్ అవుతాం, లేదా మన దేశ భాషలని మాట్లాడితేనే గర్వంగా ఫీల్ అవుతాం అని అన్నారు. పూర్తి స్పీచ్ అయితే చూడలేదు నేను, ఏదో జస్ట్ ఇది చూశాను అతన్ని. ఇది ఇండియన్ కంటెక్స్ట్లో సార్. ఇప్పుడు మన ప్రధాని మోదీ గారు ఉన్నారు సార్, తను ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా హిందీలోనే మాట్లాడతాడు. ఖచ్చితంగా 100% హిందీలోనే మాట్లాడతాడు. 100 బికాస్ వెల్కమ్ తేరీ మొత్తం వాళ్ళ 2 lines హిందీ, తెలుగు, ఇంగ్లీష్ లేకపోతే మరాఠీ, ఒడిస్సా ఏదైనా మాట్లాడతాడు కానీ స్పీచ్ మాత్రం హిందీలోనే ఉంటుంది చెప్తారు. ఎందుకంటే హీ వాంట్స్ టు ప్రమోట్ హిందీ సార్. యాజ్ సింపుల్ యాజ్ దట్. అది మనకి నచ్చుతుందా లేదా అన్నది ఇంపార్టెంట్ కాదు. దెర్ ఇస్ అ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్. కాన్స్టిట్యూషన్ చెప్తుంది ది గవర్నమెంట్ హ్యాస్ టు మేక్ ఎఫర్ట్స్ టు ప్రమోట్ ది లాంగ్వేజ్ ఆఫ్ హిందీ. చాలా స్పష్టంగా రాస్తుంది. ఓకే. సో గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి ఇట్ ఈస్ అ కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ టు ప్రమోట్ ది లాంగ్వేజ్ ఆఫ్ హిందీ. వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు, చెయ్యాలి కూడా సార్. అంటే ఐఎమ్ నాట్ అబ్జెక్టింగ్ టు ఎనీ అదర్ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్. నా ఉద్దేశం అది కాదు సార్. బట్ ది పాయింట్ ఈస్
అదొక కామన్ లాంగ్వేజ్ టు కనెక్ట్ ఆల్ ఆఫ్ అస్. Okay. నీ మదర్ టంగ్ ఇంపార్టెంట్, తెలుగు ఇంపార్టెంట్, కన్నడ ఇంపార్టెంట్. కానీ ఈరోజు ఎవరు గ్రాడ్యుయేట్ అయినా వాడు క్లాస్ టాపర్. ఉదాహరణకి నేను క్లాస్లో మిడిల్ ఎక్కడో ఉండేవాడిని, అప్పుడప్పుడు ఫస్ట్ వచ్చేవాడిని, అప్పుడప్పుడు లాస్ట్ కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మా క్లాస్ టాపర్స్ ఎప్పుడు గమనించేవాడిని, ఖచ్చితంగా టాప్ మోస్ట్ వెళ్ళిపోతారని. రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి నేను, వాళ్ళు అలానే వచ్చారు. వాళ్ళకి ఇంగ్లీష్ 0 సార్. సబ్జెక్ట్లో వాళ్ళు టాప్ 1 ర్యాంకే వచ్చేవాళ్ళు. 100 మార్క్స్కి 99 వచ్చిన ఏడ్చినోడిని చూశాను నేను, నవీన్ అని నా ఫ్రెండ్. పాపం వాడు ఇప్పుడు జాబ్ స్ట్రగుల్లోనే ఉన్నాడు. వేరేస్ ఇంగ్లీష్ రాలేదని అమెజాన్ అయినా ఏదైనా రిజెక్ట్ చేసింది. దీని రోల్ చాలా పెద్దగా ఉంటుందేమో, మరి ఏంటి? సార్ 2 విషయాలు సార్, మళ్ళీ మీ ఆడియన్స్కి చెప్తున్నాను. ఇంగ్లీష్, మ్యాథ్స్ ఇవి స్కిల్స్ సార్. ఇంగ్లీష్, మ్యాథ్స్ ఇవి స్కిల్. ఇది లేనివాడు, ఈ 2 లేనివాడు లైఫ్లో ఎప్పుడైనా ఇబ్బందులు పడతాడు. ఈ రెండింటి మీద ఫోకస్ ఎక్కువ ఉండాలి అంటారు. 100% ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్. గవర్నమెంట్ స్కూల్లో 0 నుంచి 10th వరకు టీచర్స్ని చాలా జాగ్రత్తగా ఎంచాల్సిన 2 సబ్జెక్ట్స్ ఇంగ్లీష్, మ్యాథ్స్. ఈ 2 లేనివాడు లైఫ్లో బాగా స్ట్రగుల్ అవుతాడు. ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ కున్న లాభాలు చెప్పండి సార్. స్కిల్, ఇట్ ఈస్ బ్యూటిఫుల్ స్కిల్స్. ఇవి నాలెడ్జ్. ఇంగ్లీష్ ప్రపంచవ్యాప్తంగా వెళ్తాడు. మ్యాథ్స్ ఏంటి సార్? మైండ్ అనలిటికల్ అయిపోతుంది. అంటే లాజికల్గా అన్ని విధాలు. థింకింగ్ కెపాసిటీ చాలా బాగా పెరుగుతుంది సార్. ప్రాబ్లం ఏమవుతుందంటే స్కూల్స్లో అండ్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ కాలేజెస్లో మ్యాథ్స్ని కూడా బట్టి చేయడానికి ట్రై చేస్తాం. అక్కడ పోతుంది సార్. మార్క్స్ కోసం వచ్చే చాలు. అంటే వాడికి 40 మార్కులు వచ్చినా పర్లేదు, కానీ షుడ్ బి అనలిటిక్గానే ఉండాలి. అప్పుడు క్వాలిటీ పర్సన్ బయటకు వస్తాడు సార్. సో దట్ ఈస్ వేర్ ది సొసైటీలో మ్యాథ్స్, ఇంగ్లీష్ ఉన్న వాడిని ఎవ్వరూ ఆపలేరు సార్. ట్రస్ట్ మీ. వాడికి వేరే సబ్జెక్ట్ జాగ్రఫీ, హిస్టరీ తెలియకపోయినా వాడు ఖచ్చితంగా దర్జాలా బతుకుతాడు సార్. ఇంగ్లీష్, మ్యాథ్స్ ఈ 2 రావాలి సార్, చాలా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు చూసినట్లయితే ఎకానమీ మీద ఇప్పటిదాకా మాట్లాడాం మనం. ఎలాగో ఎడ్యుకేషన్ మీదకి వచ్చారు కాబట్టి, ఎడ్యుకేషన్ విషయంలో లాస్ట్ మొన్న పెట్టిన 34 లక్షల కోట్ల బడ్జెట్లో 50,000 కోట్లు ఎడ్యుకేషన్ బడ్జెట్ మీదనే పెట్టింది కేంద్ర ప్రభుత్వం. వెరాజ్ తెలంగాణ విషయానికి వస్తే 5,000 కోట్ల బడ్జెట్ పెట్టింది. ఇక్కడ 3 లక్షల కోట్ల బడ్జెట్లో 5,000 కోట్లు పెట్టి, ఈ 5,000 కోట్లు దేనికి వాడతారయ్యా అని అంటే, కొత్త పీజీలు, గురుకులాలు ఏవో కడతారు అని చెప్పేసి. ఎగ్జిస్టింగ్లో ఉన్న వాళ్ళకి బెంచ్లు లేవు, బోర్డులు లేవు, శాలరీస్ టైంకి లేవు, పౌష్టికాహారం కొన్ని చోట్ల అందుతున్నాయి, మంచి పేరే ఉంది, కానీ కొన్ని రీసెంట్గా పాయిజన్ అయిపోయింది ఫుడ్ అని అంటున్నారు. సో దీస్ ఆర్ ద బడ్జెట్స్. కేంద్రం 50,000 కోట్లు పెడితే ఇక్కడ 5,000 కోట్లు పెట్టింది. ఇది మనకు దీంతో సంబంధం లేదు. కానీ గ్రాడ్యుయేట్, పిహెచ్డి, స్కాలర్స్ అన్నీ చేసినా కూడా ఉద్యోగాలు రావట్లేదని చెప్పేసి పిల్లలు స్ట్రగుల్ అవుతున్నారు. 2%, మహా అంటే 10% పీపుల్కి జాబ్ వస్తే కూడా గ్రేట్ సార్. ఈరోజు నిజంగా గ్రాడ్యుయేట్ ఫినిష్ చేసిన తర్వాత ఏ ఎంఎన్సీ కంపెనీలు అయినా సరే జాబులు రావట్లేదు అని అంటే ఎడ్యుకేషన్ సిస్టానికి అవమానకరంగానే ఉండాలి సార్. ఇది ఖచ్చితంగా 100% సార్. ఇలాంటి ఎడ్యుకేషన్ని కేంద్ర ప్రభుత్వం ఏమైనా పాలసీస్ చేంజ్ చేసిందా గతంలో కానీ ఇప్పుడు కానీ? రానున్న రోజుల్లో ఎలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే బాగుంటుంది సార్? ఒక విషయం సార్, నేను ఎల్కేజీ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు, అంటే 12 సంవత్సరాలు స్కూల్లో, 5 నుంచి 6 సంవత్సరాలు కాలేజీలో, అంటే 18 సంవత్సరాలు నాకు చదువు చెప్పారు సార్. చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగానికి ఇది పనికిరాదు, ఇంకో చదువు చదవాలని చెప్పి మాట్లాడారు సార్. ఈ చదువు ఉద్యోగానికి పనికిరానప్పుడు ఈ చదువు నాకు ఎందుకు ఇచ్చారు? ఇది ప్రశ్న కదా సార్. అంతే కదా సార్. 18 ఇయర్స్ సార్, 1 కాదు 2 కాదు. ఇన్ఫ్యాక్ట్ జాపనీస్ వాళ్ళు రీసెర్చ్ చేశారు ఇండియాలో, అండ్ దే సెడ్ ఈ 10th క్లాస్ వరకు చాలా మటుకు మీరు యూజ్లెస్ చెప్తున్నారు అనేసి. ఇన్ని సంవత్సరాలు స్కూల్లో అవసరం లేదని చెప్పేసి కూడా. వై ఆర్ యూ ఫాలోయింగ్ దిస్ ఓల్డ్ మెథడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ విచ్ ఈజ్ అ ఫెయిల్డ్ కాన్సెప్ట్ అని చెప్పి. మీరు 5th నుంచి 10th వరకు దీనిని కట్ షార్ట్ చేసి 2-3 ఇయర్స్లో క్లబ్ చేయొచ్చు అంటున్నారు. సో దిస్ ఈజ్ వేర్ మనం మొత్తం కూర్చొని చాలా అగ్రెసివ్ డెసిషన్ రావాలి సార్. దేశం మొత్తం మారిమోగిపోవాలి ఎడ్యుకేషన్ మీద చెత్తే డెసిషన్. అంటే వెరాజ్ ఒక మనీని ఎలాగైతే డిమానిటైజేషన్ పేరుతో నోట్ల రద్దు చేసి ఎలా అయితే ఇండియాలో అది పెద్ద అది అంటే గొప్ప నిర్ణయం అనొచ్చు, లేకపోతే డైనమిక్ డెసిషన్ అనొచ్చు. అట్లా ఎడ్యుకేషన్లో ఎస్ రైట్. బట్ కరెన్సీ లేకుండా దేశాన్ని రన్ చేయాలి, ఈ 1 month కొత్త కరెన్సీ వస్తుంది అని అంటే అసలు మనం పుట్టి ఎప్పుడు చూడండి. సో ఎడ్యుకేషన్లో అట్లా సృజనాత్మక మార్పులు రావాలి అని అంటారు. 100% సార్.